హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా మ్యాక్ మైక్ ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ అయితే వచ్చేసింది. చూసారా, దీని రివ్యూ ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను. వీడియో అంతా చూడండి, ఎండ్ వరకు చూడండి, మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు. ఈ వీడియో ఎలా పనిచేస్తుంది, వీడియో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, లాంగ్ డిస్టెన్స్లో ఎలా ఉంది అన్నీ చూపిస్తాను మీకు. వీడియో అయితే మిస్ కావద్దండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. వచ్చేయండి. బాక్సింగ్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఈ బాక్స్ బాగా మంచి ప్యాకింగ్తో ఇచ్చారు. దానిలో మనం వ్లాగింగ్స్కి, కుకింగ్స్కి, మనం ఇండోర్ వాయిస్కి, లైవ్ ప్రోగ్రామ్స్కి వాడుకోవచ్చు, నీట్గా ఉంటుందని చెప్పారు. ఎలా వాడాలి, దీనికి కనెక్ట్ చేసుకోవాలనేది ఇచ్చారు దీని వెనక. నేను ముందు వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా ఓపెన్ చేసేద్దాము. బాక్స్ అయితే నీట్గా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. టైట్గా ఉందండి, ఎక్కడ ఏం డ్యామేజ్ జరగకుండా. ఈ బాక్స్ని ఓపెన్ చేస్తే చాలా బాగుంది. మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సపరేట్గా మైక్ లేకుండా, మైక్ దాని రిసీవర్ అన్నీ అందులోనే పెట్టేసుకోవచ్చు. దీంతో పాటు ఒక ఛార్జర్ ఇచ్చారు. తర్వాత మనకు ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఇది కేబుల్ అయితే ఇచ్చారు. ఇంకా మైక్ దీంట్లో బాక్స్లో వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ ఉంది. ఒక రిసీవరు, 2 మైక్లు అండి. మనం ఇంకొక ఇద్దరితో కలిసి వీడియో చేసుకోవచ్చు. ఇది బటన్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడమే అండి. క్లిప్ కూడా బాగా ఈజీగా ఉంది. ఊరికే మనం షర్ట్కైనా, టీ షర్ట్కైనా, కుర్తాకైనా ఏదైనా ఈజీగా క్లిప్ చేసేసుకోవచ్చు. ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఎక్కింది, ఎంత పర్సెంట్ ఉంది అని కూడా చూపిస్తుంది. చూడండి, ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్ని రిమూవల్ చేసేసుకుంటే మనకు ఓపెన్ అయిపోయినట్లే. ఇది ఛార్జింగ్ అయితే మనకి ఈజీగా చాలా ఒక 4-5 అవర్స్ దాకానే ఉంటుందండి. బాగానే ఉంది, ఎక్కువ నిలబడుతుంది ఛార్జింగ్ అయితే. మనకు కావాల్సింది అదే కదండి. ఆన్ చేస్తే ఇంకా మనకు బ్లింక్, రిసీవర్ కనెక్ట్ కాలేదు అని బ్లింక్ అవుతా ఉంది లైట్. ఈ రిసీవర్ను మన సెల్కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా బ్లింక్ అవుతా ఉంది. 2 కనెక్ట్ అయ్యాయి అని తెలపడానికి 2 లైట్ ఆఫ్ అయ్యాయి, అంటే లైట్ బ్లింకింగ్ ఆఫ్ అయ్యాయి. చూడండి, ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం వీడియోస్ తీసుకోవడానికి, లాగింగ్ అయినా రెడీ అని చెప్పడం అనమాట. లైట్ బ్లింక్ అవుతుంటే మనకు కనెక్ట్ కాలేదని అర్థము. ఆఫ్ అయింది చూడండి. ఆన్ చేసుకుంటూనే మనకు బ్లింక్ ఆగిపోతుంది, లైట్ వెలుగుతుంది. ఈ లైట్ ఎదురుగా మనకు ఫోకసింగ్ కళ్ళకు కొడుతుందంటే వెనక్కి తిప్పైనా పెట్టుకోవచ్చు అంతే. మ్యాక్ మైక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మైక్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. శారీ, కుర్తా, టీషర్ట్ వేటికైనా ఈజీగా క్లిప్ చేసుకోవచ్చు. మీరు వాయిస్ ఎలా వస్తుందో చూడొచ్చు, క్లారిటీగా ఉంటుంది. ఇండోర్ వాయిస్ చాలా క్లారిటీగానే ఉంది, బెటర్ అనిపిస్తుంది. మీరు ఏమైనా చేంజెస్ గమనిస్తుంటే కామెంట్లో చెప్పండి. ఈ మ్యాక్ మైక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బ్లాగ్స్కి, ఇండోర్ చేసే కుకింగ్ వీడియోస్కి ఇది బాగా సరిపోతుంది. అందుకే నేను ఇది సజెస్ట్ చేశారు వేరే వాళ్ళు నాకు, నేను అందుకే దీన్ని తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఈ వాయిస్ క్లారిటీ నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఏం యాప్, బ్లూటూత్ అలా అవసరం ఏం లేదు. కనెక్టర్ రిసీవర్ అండ్ మైక్, రిసీవర్ కనెక్ట్ చేసేసి మొబైల్కి డైరెక్ట్గా మైక్ ఇక్కడ క్లిప్ చేసేసుకొని మనం వాయిస్ ఓవర్ కానీ, లాగింగ్ వీడియోస్ అండ్ ఏమైనా కామెడీ, కుకింగ్ వంటలు ఏదైనా వాడుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ అవుట్డోర్ వీడియోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇప్పుడు అవుట్డోర్లోకి వచ్చాను. ఎంత దూరం కనెక్ట్ చేస్తుందో మైక్, ఇది టెస్ట్ చేద్దాము. మైక్ అయితే ఆన్ పెట్టాను, నాయిస్ డిటెక్షన్ పెట్టాను. చూద్దాము ఎంత దూరం పోతే వర్క్ చేస్తుందో. చూస్తూనే ఉండండి. నేను ఇట్లా టర్న్ అయితే కూడా పనిచేస్తుందో లేదో చూడాలి. చూడండి, వెళ్తున్నాను. ఒక 3 మీటర్స్ వరకు వెళ్ళాను, 4 మీటర్స్ వెళ్ళాను. బాగానే పనిచేస్తుందని అనుకుంటున్నాను. అక్కడ నా బండి కనిపిస్తుందా, నా బండి దగ్గరికి వెళ్తున్నాను. నా బండి వరకు ఒక 30 మీటర్స్ ఉంటుంది ఈజీగానే. 30 మీటర్స్ వరకు పనిచేస్తుందా ఈ మైక్ లేదా చూడండి. ఎలా వస్తుంది వాయిస్ అర్థం కావటం లేదు నాకైతే, వీడియో చూస్తే కానీ తెలియదు. ఈ మైక్ చాలా ఫెసిలిటీగానే అనిపిస్తుంది నాకు. ఇలా తిరిగితే వర్క్ చేస్తుందో లేదో మైక్, ఇలా తిరిగితే మాత్రం వర్క్ చేస్తుంది లేదు చూడాలి. ఇట్లా రివర్స్ టర్న్ అయితే వర్క్ అవ్వదని అనిపిస్తుంది. మైక్ అయితే బాగానే, ఇంతవరకు మనకు చాలు, ఇంతకన్నా మనకు వర్క్ అవసరం లేదు, పెద్దగా అవసరం లేదనుకుంటున్నాను. ఇండోర్ వీడియోస్కి చాలా బాగుంటుంది. ఇంకా అవుట్డోర్లో ఇంతకన్నా మనం కెమెరాతో షూట్ చేసే వీడియోలకు ఏం పని చేస్తాము, కెమెరాతో షూట్ చేసే వాటికి ఇంతవరకు మనకైతే సరిపోతుంది.
ఇంకా కెమెరాతో పెద్ద పెద్ద ప్రొఫెషన్ వీడియోలకైతే ఇంకా పెద్ద మైక్ ఉంటే బాగుంటుంది, బాగానే ఉంటుంది. చిన్న చిన్న మైకులు ఈ చిన్న సెల్కి బాగానే సరిపోతాయని అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి ఈ మ్యాక్ మైక్ అయితే చాలా బాగానే వర్క్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చండి. ఎంతసేపు నుంచి వాడుతున్నానో 86% ఉంది. ఇంకా దీనికి 2 మైక్లు పెట్టంగానే 2 రెడ్ మార్క్ చూపిస్తే ఇది ఛార్జ్ అవుతుందని అర్థము. ఛార్జింగ్ ఈజీగానే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ మాత్రం 4-5 అవర్స్ 6 అవర్స్ కూడా రావచ్చు. ఛార్జింగ్కి మాత్రం 100% ఇవ్వచ్చండి దీనికి మార్క్స్. మొత్తానికైతే ఈ మ్యాక్ వైర్లెస్ మైక్ గురించి మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే చూస్తూనే ఉండండి క్రేజీ లాక్స్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అందరికీ నమస్కారం. బాయ్.